ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరుపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఏఐ పరిజ్ఞానంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. మరోవైపు ముంబైలో గెలుపొందిన షిండే శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు, సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే చంద్రబాబు, జగన్ 2019లో ఈవీఎంల పనితీరు మీద ఏమన్నారో ఓసారి చూద్దాం. అయితే ఈవీఎం హ్యాకింగ్ పై వచ్చిన ఆరోపణలను సీనియర్ ఎన్నికల అధికారి ఖండించారు. కమ్యూనికేషన్ కోసం ఎటువంటి సదుపాయం లేని ఫుల్ ప్రూఫ్ స్వతంత్ర పరికరం ఈవీఎం అని తెలిపారు. ఈవీఎం తెరిచేందుకు మొబైల్ ఫోన్, ఓటీపీ అవసరం లేదన్నారు. ఇటు టీడీపీ నాయకులు సైతం ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన చాప కింద నీరులా భారీ వ్యతిరేకత ఏర్పడిందని, అందువల్లే ఓటర్లు జగన్ను గద్దె దించాలని నిర్ణయించినట్లు వారు చెబుతున్నారు. జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడానికి 1,00,000 కారణాలున్నాయంటున్నారు టీడీపీ నేతలు. వాటిని వదిలేసి ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని ఆరోపించడం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం తప్ప మరొకటి కాదని వారు విమర్శిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు 2 నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరపడం కష్టమేనని వారు చెబుతున్నారు. ఎందుకంటే 2004లో ఎన్డీఏ హయాంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2014లో యూపీఏను ఓడించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అలాగే తాజాగా 2024 ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను దాటలేకపోయింది. అలాగే ఉమ్మడి ఏపీలో తీసుకుంటే 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది. అలాగే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇలా ఏ రకంగా చూసినా ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాలనుకుంటే వరుసగా అధికారంలోకి రావచ్చు. కానీ అలా రావడం లేదు కదా. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ను రాష్ట్ర పార్టీలు చేసే అవకాశమే ఉండదని రాజకీయ పండితులు ఉదాహరణలు చూపెడుతున్నారు.
ఏదేమైనా ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపుతోంది. మరి మొత్తంగా ఈవీఎంలు ఎంతవరకు సేఫ్, మన ఓటు ఈవీఎంలు ఎంత భద్రంగా ఉంటుంది, అసలు ట్యాంపరింగ్కు అవకాశం ఉందా, కావాలనే చర్చ లేపి మ్యానిపులేట్ చేసే ఉద్దేశం కనిపిస్తుందా అన్న అంశానికి సంబంధించి మా ప్రతినిధులు సమాచారం అందిస్తారు. ముందుగా శ్రీనివాస్ చెప్పండి, దేశవ్యాప్తంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీయే అన్నారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ అంశంపై దుమారం రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికలు ముగిశాక అంటే ఈవీఎంలపై కూడా పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే రాజకీయ అగ్రనేతలు, పలు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అధికారాన్ని కోల్పోయిందని కూడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే ఉక్రెయిన్ ప్రధాని ఎలన్ మాస్క్ కూడా ఏదైతే ఈవీఎంలతో అత్యంత ప్రమాదకరంగా ప్రపంచం మారబోతుందంటూ కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పొచ్చు. మరొక వైపు ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే ఈ ఈవీఎంల వల్లనే తాను ఓడిపోయాను, అయితే ఖచ్చితంగా తాను ఓటమికి కారణం ఈవీఎంలను కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఏదైతే గతంలో ఇప్పుడైతే ఆరోపిస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో గతంలో కూడా ఈవీఎంల అంటే ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన వ్యక్తులే. కానీ ఓటమి చెందిన తర్వాతకి ఇలాంటి ఆరోపణలు అనేది సహజంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా రాజకీయ విశ్లేషకులు ఏదైతే ఈ రాజకీయంగా చేసే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై కూడా ఏదైతే విమర్శిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంటే కావాలని కూడా అంటే దేశం ఏదైతే ప్రజాస్వామ్యవంతమైన దేశంలో ఇలాంటి ఈవీఎం ట్యాంపరింగ్లు జరగడం, రాజ్యాంగబద్ధమైన ఏదైతే ఇలాంటి ఎన్నికల్ని కూడా అపాసుపాలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇటు విమర్శిస్తున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే 2004లో కూడా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అప్పుడు బీజేపీ ఓటమి చెందింది. మరొక వైపు కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ దేశంలో ఓటమి చవిచూసి అధికారాన్ని కోల్పోయింది. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడే చూడొచ్చు రాహుల్ గాంధీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే కాంగ్రెస్ అంటే అధికారాన్ని రాకుండా జరిగింది, అధికారంలో కోల్పోయిందని చెప్పడం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, అదే ఈవీఎంలతోటనే ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు సజావుగా జరగడంతో పాటు మెజార్టీ స్థానాలతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పరిస్థితి. మరి దేశవ్యాప్తంగా ఎందుకు ఈవీఎంలపై కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి, మాట్లాడుతున్న పరిస్థితి. మరి మరొక వైపు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల ఏదైతే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. అదేవిధంగా 164 స్థానాలతో కూడా ఏదైతే కూటమి గెలుపొందడంతో పాటు అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈవీఎంలో పై కూడా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది కూడా చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక అక్కడ ఏదైతే టీడీపీ గెలిచింది, అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని కోల్పోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడే చూసుకోవచ్చు, కావాలంటే రాజకీయ పరంగా ఈ అంశాలపైనే కూడా ఈ ఈవీఎంలపై కూడా ఏదో రుక్కుతున్నారు. అదేవిధంగా ఓటమి చవిచూసిన తర్వాత తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆ విధంగా ఈ వ్యాఖ్యల పట్ల అదేవిధంగా భావిస్తున్న పరిస్థితి. మరొక వైపు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి కూడా ఇటు మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు ఇటు ఏదైతే అంటే గతంలో కూడా 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏదైతే బీజేపీ ఈవీఎంలనే నమ్ముకొని అధికారంలోకి వస్తుంది అని కూడా కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. దీన్ని తీవ్రంగా బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ ఇంత పెద్ద ప్రపంచంలోనే ప్రజాస్వామ్యమైన దేశం భారతదేశం, ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. ఖచ్చితంగా రాజ్యాంగ
రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా చేసిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఈవీఎంల ప్లేస్లో కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కూడా గతం నుండి కూడా ఏదైతే వస్తున్న విషయాలు, అంటే ఈవీఎంలో కూడా సాంకేతిక లోపాలు అనేది సహజం. అంటే ఏదైతే టెక్నికల్గా ఏదైతే సాంకేతిక పరంగా రావడం అవి సరిదిద్దడం అనేది సహజం. కానీ ట్యాంపరింగ్ అనే దాని మీద మాత్రం అది కరెక్ట్ కాదంటూ కూడా విశేష ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే, ఏఐ టెక్నాలజీతో దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని వివిధ పార్టీలకు చెందిన అధినేతలు ముఖ్య నేతలు అన్న వ్యాఖ్యలపై చర్చ మళ్ళీ మొదలైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్టు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా? మ్యూట్లో ఉన్నట్టుంది అశోక్. అశోక్, కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నట్టు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా?